నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ 11 విజయవంతం. కమిషనరేట్ పరిధిలో 193 మంది విముక్తి, 18 కేసులు నమోదు. స్నేహితుల దినోత్సవాన్ని సేవా దినోత్సవంగా మార్చిన రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్. 1986 నుండి 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు. వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడి. రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో బంగారు పతకం సాధించిన సింబాకు సిపి అభినందనలు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో 2 సార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహించి తప్పిపోయినా వదిలివేయబడిన వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాపులలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపెనీలలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా చిల్డ్రన్ హోమ్కు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ 11 కార్యక్రమం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్నేహితుల దినోత్సవాన్ని సేవా దినోత్సవంగా మార్చిన రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 1986-87 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఓ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తమ క్లాస్మేట్ సయ్యద్ మహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించి వారి సంక్షేమం కోసం కొంత ఆర్థిక సహాయం 30,000 రూపాయలు అందించడం జరిగింది. స్నేహితుల మధ్య గల బంధాన్ని కాలాన్ని దాటి జీవితాంతం నిలిచేలా ఉండాలని, అవసరమైన సమయంలో చాటిన మానవతా విలువలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ సేవా కార్యక్రమం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో కందుల పోచం అలీబాబు, హఫీజుద్దీన్, కందుల సత్యనారాయణ, ఆర్ రవీందర్ రావు, ఎడ్ల శేషు, ఎండి మొయినుద్దీన్, ఉప్పల్రావు, హేమంత్, కృష్ణ, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఛాన్స్ ఏం లేదు. ఈ నరువు మొత్తం వెంకర్లకి అయిపోయింది. దానికి ఏం లేదు, మెడిసిన్ వాడదు. రోజు ఇంటున్నాడు అప్పటికి వానికి అంటే ఇక హాస్పిటల్ వచ్చి కూడా భయపడతాడు. మంది దేనికన్నా మీరు ప్రజావాడు కాదు, ఆ పిల్లవాడు చనిపోయి जरूरत पड़े तो हम खुद आपको फोन कर देंगे. కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు. వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, తోపులాట. ఈఎన్సీపై మండిపడ్డ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే 1,00,000 మందితో పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక.
స్వామి ఇష్యూ అయితే చెప్పాలి కదనే మంత్రులన్నా ఖర్చు నిలువ పెట్టండి. ఒక్క నిమిషం ఎందుకు అసలు పంప్ ఆన్ చేస్తలేరో సమాధానం కొంచెం ఇంకా జరగండి. ఎమ్మెల్యేస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? టెక్నికల్ గా మీరు ఏం కారణాలు చెప్తా ఉన్నారు? ఇందాకనే పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, పుట్ట మధు గారు చెప్పిండ్రు, ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? నిజంగానే షట్టర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిండ్రో 131,000 నుంచి 142,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా పోతా ఉన్నాయి. ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంది? రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ నిన్న వచ్చినటువంటి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఇయ్యాలటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పీలో నిజంగా కూడా 80 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 36-37 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా కడెం ప్రాజెక్టులో 7 టీఎంసీలు ఉండాల్సింది 3 టీఎంసీల నీళ్లున్నాయి. మిడ్ మానేర్లో 27 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 7 టీఎంసీల నీళ్లున్నాయి. ఎల్ఎండి కరీంనగర్ లో 24 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ఇలా 6 టీఎంసీల నీళ్లున్నాయి. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీళ్లుండాల్సింది 6 టీఎంసీల నీళ్లున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చెరువులలో నీళ్లు లేవు. ఇలా నాట్లేసిన తర్వాత వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి దాపురించింది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్ననాడు ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు జరిగింది? అసలే గోదావరి నీళ్లను వాడక అనేక సంవత్సరాలను తెలంగాణ ప్రాంతంలో కరువు ప్రాంతంగా వదిలిపెట్టి కరెంటు మీద వ్యవసాయం సాగించినటువంటి రోజులు మర్చిపోవాలని, సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులని డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి అలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను. వరంగల్ జిల్లా మమునూరు పీటీసీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డ్రగ్ విభాగం పోటీలో పాల్గొని గంజాయి మత్తు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్, హెడ్ కానిస్టేబుల్ ఎం వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్గా సింబా ఎంపిక కావడం జరిగింది. ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గారు తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హ్యాండ్లర్ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగిన నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొని మరిన్ని పథకాలు సాధించాలని, తెలంగాణ రాష్ట్రానికి రామగుండం పోలీస్ కమిషనరేట్కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అంతర్గా మండలం కేంద్రంలో సిడిపిఓ అలేఖ్య పటేల్ ఆదేశానుసారం ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ అంజలి ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గాం తహసీల్దార్ తూమి రవీంద్ర పటేల్ హాజరై అంగన్వాడీ మండల్ లెవెల్ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అంతర్గాం తహసీల్దార్ తూమి రవీంద్ర పటేల్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పుట్టిన పిల్లల కోసం ఆకుకూరలు, పప్పులు, పాలు, సంబంధిత ఆరోగ్యవంతమైన ఆహారం ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజలి, అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులు ఇవ్వాలి ఆరు సెంటర్ల వాళ్ళని చేస్తున్నాం సార్. సామూహిక కొంచెం మేడం మేడం జరుగు అమ్మ అందరు చీరలు పట్టుకునేది ఇంకా ఇక్కడ అయిపోయింది మేడం ఈ లోపల మనం పంకం నిలబడదాం, మన వెనకాల నిలబడదాం. అయిపోయింది ఎత్తులు తీసుకున్నా అందరికి అమ్మ అందరికి వేసుకోండి. ఇంకా కొంచెం అందరూ వెనక సైడ్ నిలబడితే వీళ్ళు ముందర పడితే అందరం పడతాం. వెనక సైడ్ నిలబడాలి సార్. ఓకే రైటా? అట్లా ఉండండి అన్న, మీరు ఏంటి అట్లా ఉండండి. నేను అట్నే పోతా, మీరు అట్నే ఉండండి. మీది అయిపోయిందంటే నేను పోతా అటు. ఇక ఈ తుమ్మలు, తంగేలు మీరు మండల బాస్ దానికి అవేర్నెస్ చెప్పడం. మండల బాస్ మీద మండల అధికారి ఎంఆర్ఓ గారికి మరియు మండల పిఎస్సి డాక్టర్ ఉదయ్ కుమార్ గారికి మరియు సూపర్వైజర్ల గారికి, హెల్త్ సూపర్వైజర్ గారికి, ముఖ్యంగా ఎన్ని పనులను విడిచిపెట్టుకొని వచ్చిన మా ఏఎన్ఎం ఆశా వర్కర్లకు, ముఖ్యంగా అతిథులైనటువంటి గర్భిణీలకు, అంగన్వాడీ టీచర్లందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి రోజుల్లో తల్లి పిల్లవాళ్లకు పాలు ఇవ్వడం లేదు. అందుకొరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు పెట్టి ముర్రుపాలు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. పుట్టగానే గంటలోపు ఇచ్చే ముర్రుపాలు బిడ్డకు ఏ వ్యాధి రాకుండా కాపాడుతాయి. ప్రస్తుతం ఏ తల్లి ఇవ్వడం లేదు. ఈ పోషక వారోత్సవాల సందర్భంగా అందరికీ అవగాహన కలిగించడం కోసం ముర్రుపాలు అనేది శ్రేష్టం చేయడానికి మనం ఈ మీటింగ్లో ఈ అవగాహన ఇస్తున్నాం. తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలతోనే బాబు మంచిగా పెరిగి ఎదుగుతాడు. గర్భిణీ స్త్రీలకు నా విన్నపం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము చాలా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పుతున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేలా రూరల్ ఏరియాస్లో కూడా హాస్పిటల్స్ నెలకొల్పినారు. ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో సహకరిస్తున్న డాక్టర్స్ అందరికీ ఈ సందర్భంగా మనందరము కృతజ్ఞతలు తెలియజేయాలి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఇక్కడ మారుమూల ప్రాంతాలలో వెళ్ళి హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేయడము, డాక్టర్స్కు సూచనలు ఇవ్వడము, తర్వాత ఏమేమన్నా సదుపాయాలు తక్కువ ఉంటే కూడా వాటి గురించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కామన్ పీపుల్కు కూడా సర్వీసెస్ ఉండేలా ప్రయత్నం చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా డెలివరీస్ విషయానికి వచ్చేసరికి నేను గతంలో కలెక్టర్ గారి పిఏగా పనిచేసినప్పుడు చూసాము, రాష్ట్రంలో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా
ఈ డెలివరీస్ విషయం కానీ ట్రీట్మెంట్ విషయం కానీ మనది టాప్ ఉండే. అంటే అట్లా తీసుకురావడానికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ₹1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ పక్క పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మన ఆర్థికంగా స్తోమతకు మించి కూడా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటున్నారు. అట్లా వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వకండి, ప్రిఫరెన్స్ చేయకండి. ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే. చేతికి బలపం ఇచ్చి ఓనమాలు దిద్దించాల్సిన బడిపంతులు ఆ బడిపిల్లల చేతికి బెంచీలు ఇచ్చి మోయించిన సంఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎంటిక్లైన్ కాలనీ పట్టణంలో గల సింగరేణి పాఠశాలలో వెలుగు చూసింది. ఉపాధ్యాయులు ఇచ్చిన స్కూల్ వర్క్ ను తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు చేయాల్సి వచ్చింది. చదువు చెప్పాల్సిన టీచర్లే ఏం చెక్క స్టాఫ్ రూమ్ లో కూర్చొని విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించడం గమనార్హం. ఆ విద్యార్థులు కూడా ఎంతో అవస్థలు పడుతూ బెంచీలు మోస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు 2 అంతస్తుల భవనంపై నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన పాపం శ్యామల సతీష్ ను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ కోరారు. రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నిరుపేద సతీష్ కు భార్య 2 పిల్లలున్నారు. ప్రమాదవశాత్తు 2 అంతస్తుల భవనంపై నుంచి కింద పడడంతో సతీష్ తీవ్రంగా గాయపడ్డారు. 3 నెలల పాటు కోమాలోనే ఉన్నారు. కాలు చేయి పడిపోవడంతో పాటు మాట కూడా రావడం లేదు. చికిత్స చేయించుకోవడానికి అప్పులు చేసి ఆర్థికంగా కరిగిపోయిన సతీష్ కుటుంబం ఇప్పుడు ఇల్లు గడపడం కూడా కష్టతరంగా మారింది. సతీష్ దిన పరిస్థితి తెలుసుకున్న శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, కొండు రమాదేవి, కత్తెరమల్ల రాజలింగు నేరుగా బాధితుని కలిసి పరామర్శించారు. శ్రీ సీతారామ సేవా సభ్యులు జమున, బేబీ సరోజన, సుజాత, శ్రీదేవి, ఆశ్రిత అందించిన సహకారంతో బాధితునికి 5,000 ఆర్థిక సహాయం అందించారు. దాతలు మానవత్వంతో స్పందించి సతీష్ ను ఆదుకోవడానికి ముందుకు రావాలని గోలివాడ చంద్రకళ కోరారు. కమాన్పూర్ మండలం రంపికుంట గ్రామంలో కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాన రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఎంతో మందికి కంటి ఆపరేషన్ చేయించామని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి శంకర్, జబ్బార్ ఖాన్, బండ సాయి శంకర్, గుమ్మడి అంజయ్య, చెప్పాల సమ్మయ్య, కమ్మగోని మల్లయ్య, గుమ్మడి శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇదైంది చేసుకో. అదే ఇది ఒకటి ఎంత ఉంటుంది, దాదాపు 150. రొంపికుంట గ్రామ పంచాయతీ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం కార్యక్రమానికి గౌరవనీయులు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి గారు, అలాగే గౌరవ సభ్యులు మన రొంపికుంట గ్రామ వాస్తవులు లయన్ గుమ్మడి అంజయ్య గారి సహకారంతో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే లయన్స్ క్లబ్ సభ్యులు మన
బండా సాయి శంకర్ గారు, అలాగే లయన్ జబ్బార్ ఖాన్ గారు, అలాగే లయన్ చెప్పాల సమ్మయ్య గారు, అలాగే లయన్ సూపర్ సంతోష్ గారు, అలాగే గౌరవనీయులు మాజీ సర్పంచ్ అమ్మోని మల్లన్న గారు, మరి అలాగే మన కరీంనగర్ నుండి వచ్చిన డాక్టర్ గౌరవనీయులు మన అన్న ప్రభాకర్ అన్న గారికి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రజలకు నమస్కారాలు తెలుపుతూ ఇప్పుడు ఈ యొక్క శిబిరాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన సాన రామకృష్ణారెడ్డి అధ్యక్షులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిర్వహించబడుతున్నటువంటి ఐ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో చాలామందికి అసలు కంటి ప్రాబ్లమ్స్ తోటి చాలామందికి ఆ చూపు సరిగ్గా లేనందువలన వారి ఉద్దేశించిన లయన్స్ క్లబ్ మేము తరఫున ఈ గ్రామంలో ఒక ఐ క్యాంప్ పెడదామని ఆలోచించాం. దానికి మన అంజయ్య గారు గుమ్మడి అంజయ్య గారు సాయం చేశారు. కాకపోయినంత మాత్రాన ఈరోజు అంటే పనులకు వెళ్ళినందువల్ల ఈరోజు చాలామంది ఇంకా వీళ్ళు రాలేదు. సో ఇప్పటికైనా జయప్రదం అయినట్టు. అట్లాగే ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన నలవేలు శంకర్ గారికి, సెక్రటరీ గారికి, మరి జబ్బర్ గారికి, మరియు మన సమ్మయ్య గారికి, తర్వాత మాజీ సర్పంచ్ రెడ్డి మల్లయ్య గారికి, మరియు మా చొప్పరి సంతోష్కు, మరి మా ప్రభాకర్ గారికి. లాభాలపై కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే లాభాలు ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గోదావరికని శ్రామిక భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సలహాదారులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు, గోపాల్ హాజరై మాట్లాడుతూ యాజమాన్యం ఇప్పటి వరకు సంస్థకు వచ్చిన లాభాలు తెలపడానికి వెనకడుగు వేస్తున్నారని, తన కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధుల వినియోగం ఎక్కువగా పెరిగినందున ఆర్థిక పరిస్థితి కార్మికులకు తెలపాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి వైవి రావు, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మొండె శ్రీనివాస్, ఇతర ఏరియాల నాయకులు బానోత్తి వినయ్, కుంట ప్రవీణ్, డి కొమరయ్య, జి బాలాజీ, చంద్రశేఖర్, ఎస్ వెంకటస్వామి, ఉదయగిరి, శ్రీనివాస్, లక్ష్మణరావు, రత్నం, రాజన్న, అన్ని బ్రాంచీల నుంచి 50 మంది నాయకత్వం పాల్గొన్నారు. కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. వాగ్దానాలకే పరిమితమైనరు. కంపెనీలు వేసారు, ఆ కంపెనీ ఇప్పటివరకు అవి రూపకల్పన లేదు. దాదాపు సంవత్సరాల దాటినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు. యాజమాన్యం ఏం చెప్తే దానికి తలూపి ఇలా ఏఐటి సంఘం కానీ ఐఐటి కానీ ఊపుతా ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యానికి బాగా పెరిగింది. ఇప్పటివరకు సింగరేణి లాభాలు ప్రకటించలేదు. లాభాలు ప్రకటించి దాంట్లో కార్మికుల పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా 35% ఇవ్వాలని చెప్పి సీఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సింగరేణిలో అన్ని పనులు యథావిధిగా జరుగుతున్నప్పుడు సింగరేణిలో రావాల్సిన లాభాల వాటా ఎందుకు ప్రకటించలేదు? దానికి ఎందుకు సాత్సారం చేస్తున్నారో ఏఐటి నాయకత్వం చెప్పాలి. అట్లాగే ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ల పైన ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ల సర్క్యులర్ 3 సంవత్సరాలు నిబంధనలు పెట్టి రకరకాల కొరీలు పెట్టి ట్రాన్స్ఫర్లు కాకుండా కార్మికుల కోరికలు తీర్చకుండా సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ దాన్ని వ్యతిరేకించకుండా యాజమాన్యం చెప్పింది తలూపడం వల్ల ఇలా కొన్ని వందల మంది కార్మికులు ఇలా ట్రాన్స్ఫర్లు కాని పరిస్థితి ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరికని పట్టణంలో సింగరేణి కార్మిక ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సింగరేణి కార్మికుల యొక్క సమస్యలపైన భవిష్యత్తులో సిఐటిగా చేయబోయేటువంటి పోరాటాన్ని చర్చించి కొన్ని కర్తవ్యాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం కార్మిక వర్గం కూడా మొన్న జూలై 9వ తేదీన జరిగిన అఖిల భారత సమ్మెలో పెద్ద ఎత్తున స్పందించారు. సుమారు 16 లక్షల మంది కార్మికులు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. సిఐటిగానే కొన్ని లక్షల మంది కార్మికుల్ని సమీకరించి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో రాష్ట్ర స్థాయిలో సమస్యలను కూడా కొన్ని జోడించే రకం ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కనీస వేతనాల సమస్య ఈ రోజు వరకు కూడా పరిష్కారం కాలేదు. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల 1,20,00,000 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మరీ కాలయాపన చేస్తూ మళ్ళీ ఇప్పుడు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి మరింత నాల్చివేత ధోరణితో ఈరోజు ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి జీవోలో ఈ గడువు కూడా ముగిసిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి కనీస వేతనాలు వెంటనే సవరించాలి, కనీస వేతనం 26,000 చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సింగరేణి కార్మికుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క కనీస వేతనాలు ఇక్కడ అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు అవన్నీ వాటిని కూడా చర్చించి కొన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని చెప్పేసి, అలాగే మొత్తం అన్ని రకాల కార్మికులకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలపైన, స్థానిక సమస్యలపైన పెద్ద ఎత్తున 31 తేదీ వరకు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. చివరిగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని జోడించుకొని అన్ని జిల్లాల్లో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకుని ఆగస్టు 29వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమాలు కూడా సిఐటి ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నాయి. అందులో అందరూ కూడా భాగస్వామ్యం. బైంసా పట్టణంలోని వివేకానంద చౌక్ లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద స్కూటీ నుంచి గుర్తు తెలియని దుండగులు 5 లక్షలు కాజేసిన ఘటన చోటు చేసుకుంది. ముదేల్ మండలం ఎడ్బీడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అనే వ్యక్తి స్థానిక యూబీఐ బ్యాంక్ నుంచి 5 లక్షలు డ్రా చేసి తన స్కూటీలో పెట్టుకున్నారు. ఇంటికి వెళ్తున్న రెస్టారెంట్లో భోజనం చేసేందుకు ఆగా ఇది పసిగట్టిన గుర్తు తెలియని దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. మార్కండేయ కాలనీలో జక్కన బాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కేక్ కట్ చేసి మహిళలతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్నేహిత్యం అనేది మనుషుల మధ్య ప్రేమ, పరస్పర నమ్మకాన్ని పెంపొందించే గొప్ప బంధమని, ఇలాంటి వేడుకలు సామాజిక విలువలు గుర్తు చేసే అవకాశంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, కాలనీ మహిళలు రామిల్లా సునీత, హేమ, మానస, లావణ్య, అనూష, విజయ, కమల, సరిత, దివ్య, అన్నపూర్ణ, రమ్య, రజిత, యువత, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు ఎన్నిక పట్ల కమాన్పూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, నాయకులు దేవనపల్లి చక్రపాణి, పరకాల ప్రశాంత్ కుమార్, సంపత్ సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల కాంగ్రెస్ పాలనలో అభిప్రాయాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు గడప గడపకు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్కు చేరుకోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ హాజరై మరింత జోష్ నింపారు. పాదయాత్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి స్వాగతం పలికారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు వారికి వివరించారు. అనంతరం వారితో కలిసి పాదయాత్రలో నడక సాగించారు. తన ప్రసంగంతో ఆసంపల్లి శ్రీనివాస్ ఖానాపూర్ ప్రజలను మరింత ఉత్తేజపరిచారు. గోదావరికని విద్యానగర్ పరిధిలోని 6 అంగన్వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మగువ శ్రీకారం సహకారంతో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రంలో 8 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, 2 చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు చీర, పండ్లు, గాజులు పెట్టి శ్రీమంతం నిర్వహించగా చిన్నారులకు పలక బల్పం పట్టించి అక్షరాభ్యాసం చేయించారు. పౌష్టికాహారం తినిపిస్తూ అన్నప్రాసన కార్యక్రమం చేయించారు. సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకారం అధ్యక్షులు పోగుల వకుల మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పకుండా పట్టించాలని సూచించారు. ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించడం మూలంగా పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకారం సభ్యులు ఆరుకాల సునీత, అంగన్వాడీ టీచర్స్ సువర్ణ, సంధ్య, స్వర్ణలత, రమ, అప్సర, సుల్తానా, ఆయాలు, శారద, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముంగడికి ఎక్కువ. ఓకే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ 11 విజయవంతం. కమిషనరేట్ పరిధిలో 193 మంది విముక్తి, 18 కేసులు నమోదు. స్నేహితుల దినోత్సవాన్ని సేవా దినోత్సవంగా మార్చిన రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 1986 నుండి 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు. వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడి. రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో బంగారు పతకం సాధించిన సింబాకు సిపి అభినందనలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.